గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? ఎడ్+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్, 2 లక్షల జీతం. మహిళా రిజర్వేషన్ బిల్ ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుంటున్న సమయంలోనే కొత్త పార్టీ ఒక మహిళా అధ్యక్షురాలు కాబోతోంది అనేది ఒక మాట. సో ఈ పరిణామాలు వీటన్నిటిని చూస్తుంటే ఏమనిపిస్తోంది మీకు? అంటే దానికి దీనికి సంబంధం లేదండి. మహిళా రిజర్వేషన్ చట్టం అనేది ఈనాటిది కాదు. అది దాదాపు 40-50 సంవత్సరాల నుంచి వెళ్ళి భారత ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల ముఖ్యంగా పార్లమెంట్లో చాలా సందర్భాల్లో చర్చలు జరిగినాయి. నాకు తెలిసింది రాజీవ్ గాంధీ గారి కంటే పూర్వం జరిగింది. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మార్గరెట్ అల్వా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కర్ణాటక నుండి ఆవిడ నాయకత్వం ఒక కమిటీ వేశారు. తదనంతరం గీతా ముఖర్జీ గారు కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీ బెంగాల్ నుండి సిపిఐ ఎంపీ ఆవిడ పేరిట ఒక కమిటీ వేశారు పార్లమెంటు. ఆ కమిటీ చాలా లోతుగా దేశవ్యాప్తంగా పర్యటించి పార్లమెంటుకు ఒక సుదీర్ఘమైన రిపోర్ట్ ఇచ్చి 33% అనే అంశాన్ని ఆవిడే మొదటిసారి ప్రస్తావించి ఏ విధంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలని చెప్పి అవన్నీ చెప్పిన తర్వాత బిల్లు కూడా ప్రవేశపెట్టబడ్డది దేవగౌడ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు. గీతా ముఖర్జీ గారే మూవ్ చేశారు ఆ రోజులలో. కాబట్టి ఇది చర్చ నాటి నుండి నేటి వరకు జరుగుతుంది. తర్వాత సోనియా గాంధీ గారు 2013లో UPA 2 ఆ సమయంలో పట్ల ఆవిడ రాజ్యసభలో పాస్ చేయించారు, కానీ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయలేదు. తర్వాత మోడీ గారు 10 సంవత్సరాలు మౌనంగా ఉన్నారు. మరి వారు 2023 లోపల మరి దాన్ని కొంత సవరించి లోక్సభలో రాజ్యసభలో పాస్ చేయించారు. ఈరోజు చట్టమైంది అది. ఆ చట్టాన్ని 2026 తర్వాత జరిగేటువంటి డీలిమిటేషన్ సెన్సస్ తదనంతరం అమల్లోకి వస్తుందని చెప్పి సెక్షన్ 5 ఆఫ్ ఉమెన్స్ రిజర్వేషన్ యాక్ట్లో ఉంది. మరి దాన్ని ఈరోజు డిలీట్ చేసేసి 2011 సెన్సస్ ప్రకారంగానే ఇమీడియట్గా మహిళా రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పి మోడీ గారు మళ్ళీ ప్రయత్నం చేసి రేపు పార్లమెంట్లో 16, 17, 18లో చర్చించి స్పెషల్ సెషన్ పెట్టి చర్చించి దాన్ని అమల్లోకి తీసుకొస్తామని వారంటున్నారు. కాబట్టి మహిళా రిజర్వేషన్ చట్టం అనేది ఏ రాజకీయ పార్టీ ఓన్ చేసుకునేటువంటి అవసరం లేదు. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడే సీట్లు పెంపు చేయాలని చెప్పి మొదటిసారిగా కేసీఆర్ గారు సోనియా గాంధీ గారు చెప్పారు 2006లో. మహిళా రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మీరు కొన్ని సీట్లు ఇంక్రీజ్ చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదని చెప్పి సూచనాప్రాయంగా UPA కూటమిలో కేసీఆర్ గారు మొదటిసారిగా ప్రస్తావించారు. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. వివిధ రాజకీయ పార్టీల నాయకత్వం చాలామంది దీన్ని కంట్రిబ్యూట్ చేస్తారు. ఏది మహిళా రిజర్వేషన్ చట్టం తీసుకురావడానికి. మళ్ళీ ఇప్పుడు మోడీ గారు చేసే ప్రయత్నాన్ని కూడా ఎవరు కూడా వమ్ము చేయవలసిన అవసరం లేదు, చర్చించాలి. కానీ దురదృష్టవశాత్తు బీజేపీ ప్రభుత్వం రాజకీయ కోణంలో ఆలోచిస్తుంది. రేపు 16, 17, 18 పెట్టవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు బెంగాల్లో తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల తర్వాత పెట్టవచ్చు కదా. ఓ 10 రోజులు వాయిదా ఇస్తే ఏమవుతుంది? నా దృష్టిలో తప్పనిసరిగా రేపు పార్లమెంట్లో ఈ స్పెషల్ సెషన్ 16, 17, 18 లోపల ప్రవేశపెడతారు, చర్చిస్తారు. నేను అనుకుంటున్నాను, నా సిక్స్త్ సెన్స్ చెప్పేదండి, ఇది వాయిదా పడుతుంది. 2/3 మెజారిటీ ఉంటే సరిపోతుంది అనుకున్నప్పుడు 2 సభల్లో కూడా బీజేపీ కావాల్సినటువంటి NDA తరఫున ఉన్నాయి కదా. ఉన్నప్పటికీ కూడా దీన్ని డెమోక్రటిక్గా చర్చించాలి. ఇప్పుడు 50% సీట్లు పెంచుతా అన్నాడు. మరి నిన్న బిల్లులో అది లేదు. మొన్న సాయంకాలం వరకు అందరికి 50% పెంచుతారన్నారు. బట్ నిన్న ఇంట్రడ్యూస్ చేసిన బిల్లు నేను చూశాను. అది ఇంట్రడ్యూస్ చేయబోయే బిల్లు ఇప్పుడు సర్క్యులేట్ చేశారు. అది చదివాను రాత్రి నేను. దాంట్లో ఎక్కడ 50% సీట్లు పెంచుతామని ఇవ్వట్లేడు. ఇప్పుడున్నటువంటి జనాభా లెక్కలు ప్రచురించబడ్డ జనాభా లెక్కలు అంటాడు. అంటే 2011 ప్రచురించబడ్డాయి. కాబట్టి ఆ జనాభా లెక్కల ప్రకారంగా తీస్తే చాలా ఎంపీ స్థానాలు కోల్పోతాయి. దక్షిణ భారత రాష్ట్రాలన్నీ కోల్పోతాయి. కానీ అట్లా జరనీయాడు మోడీ, తెలుసు నాకు. ఆ చర్చకు పెడతాడు. కాబట్టి నేను 50% పెంచుతున్నా, ఇవన్నీ కూడా ప్రో రేటా పంచుతా అని చెప్పి మళ్ళీ సమర్థించుకుంటాడు. సో ఇదంతా నా దృష్టిలో ఈ 2-3 రోజుల లోపల అయ్యే బిల్లు కాదు. ఇది డెఫినెట్గా కొంత సమయం పడుతుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వచ్చిన తర్వాత చాలా వరకు ఓటర్ల లిస్ట్ కూడా పోయింది. అతను జనాభా ప్రాతిపదికన ఇవన్నీ అన్నప్పుడు ఒక గేమ్ చేంజర్ అనే మాట మోదీ దగ్గర నుంచి వస్తుంది. కేవలం బుల్డోస్ చేసే ప్రయత్నం అని విపక్షాలు అనడం. నేను చెప్పేది వినండి, మోడీ గారు 3 సార్ల పుల్వామా అటాకు,
తర్వాత లాస్ట్ టైం ఏంది సర్జికల్ స్ట్రైక్స్, ఈ పేర్లతోని 2 ఎన్నికలు దాటేశాడు, 3 ఎన్నికలు దాటేశాడు. కాబట్టి మళ్ళీ కొత్త సబ్జెక్టు మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చినాం అనేటువంటి చెప్పుకోవడానికి ఇది ఒక ప్రయత్నం చేస్తున్నాడు. రాజకీయాలు అన్ని పార్టీలు కూడా చేస్తాయి, తప్పేం లేదు. ఇప్పుడు ఓ మంచి పథకం తీసుకొచ్చినప్పుడు మేమే తీసుకొచ్చినాం చెప్పుకుంటాయి పార్టీలు. మీరు రైతు బంధు ఇవాళ మేమే తీసుకొచ్చినాము, రైతు బంధు ఇవాళ పిఎం కిసాన్గా దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ అవుతున్నది, గర్విస్తాం మేము. మా కేసీఆర్ గారు తీసుకొచ్చిన పథకం ఇలా దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, చాలా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి, మేము గర్వపడతాం. అంటే జాతీయ ఉపాధి హామీ పథకం మేము తీసుకొచ్చామని చెప్పి సోనియా గాంధీ గారు గర్వపడతారు. కాబట్టి ఇవాళ మోడీ గారు మహిళా రిజర్వేషన్ చట్టం మేమే తీసుకొచ్చామని చెప్పి మహిళలను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసమే మేము ఏం చెప్తున్నామంటే ఇది మోడీ గారితో ప్రారంభం కాలేదు, ఎప్పుడో ప్రారంభమైంది. దాదాపు 30-40 ఏళ్ళ నుంచి వెళ్ళి మహిళా రిజర్వేషన్ చట్టం పైన మాట్లాడుతున్నారు. సోనియా గాంధీ గారు పార్లమెంట్లో పాస్ చేశారు. మా కేసీఆర్ గారు సీటు పెంచాలని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ గారికి చెప్పారు. ఇవాళ అదే జరుగుతున్నది. కానీ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున వాయిస్ వినిపించడానికి పార్లమెంట్లో మీరు కానీ ఇతర ఎంపీలు కానీ లేరు. ఆ ఒక్క ఫీలింగ్ అనేది ఉందా, మిస్సింగ్ ఫీలింగ్ మీకు? మాకుందండి. రియల్గా ఇప్పుడు 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు, ఒక ఎంపీ ఉన్నాడు. ఇదే టీఆర్ఎస్ ఎంపీలు ఒకరో ఇద్దరో ముగ్గురో 9, 10, 12 ఉంటే డెఫినెట్గా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం. ఇలా జాతీయ రహదారులు ఆ రోజు మాలాంటి వాళ్ళు మా ఎంపీలు అందరం వెంబడి తిరిగేది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇలా భువనగిరిలో పడ్డది. ఆ రోజు మా ఎంపీలము మేము కష్టపడ్డాం. ఈరోజు బీజేపీలో ఉన్నాడు భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ లాంటి వాళ్ళం మేము. ఈవెన్ కవిత కూడా ఆ రోజు ఒంటకాల పైన గంట సేపు నిలబడ్డది లోక్సభలో, మేమందరం నిలబడ్డాం. మరి ఆడపిల్ల నిలబడుతుందంటే పక్కకు చెప్తున్నాను, మేము ఒంటికాల పైన నిలబడ్డాం. మేము ఆ రోజు జితేందర్ రెడ్డి గారు, నేను, బూర నర్సయ్య గౌడ్ గారు, మేమందరము ఆ రోజు, సీతారాం నాయక్, వీళ్ళందరూ సగం మంది బీజేపీలో, సగం మంది కాంగ్రెస్లో ఉన్నారు. మేమందరం ఆ రోజు మేము నిలబడి కొట్లాడి ఇవాళ ఎయిమ్స్ పట్టుకొచ్చాం బీబీ నగర్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో లేదు ఎయిమ్స్, మేము కొట్లాడి తీసుకొచ్చినాం. ఆ తపన ఉండాలి. తెలంగాణ 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 అభివృద్ధి అనేది ఉండాలి. ఇలా జాతీయ రహదారులన్నీ మేము డిజైన్ చేసేవని ఇలా అవుతున్నాయి. ఇలా ఈ ప్రభుత్వం అయినా మంచిదే, మాకేమీ అభ్యంతరం లేదు. కొత్త ఒక జాతీయ రహదారి డిక్లేర్ చేయించారా? ఛాలెంజ్ చేసి చెప్తున్నా నేను. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు. 2019 తర్వాత ఒక్క జాతీయ రహదారి వచ్చిందా అనేది నా ప్రశ్న మీ ద్వారా. మేము తీసుకొచ్చిన డిక్లేర్ చేసిన తప్పితే ఒకటి కొత్తగా వచ్చిందా? రాలేదు. అంటే తెలంగాణ సొంత ఆలోచనతో ఉన్నటువంటి, తెలంగాణ అనేటువంటి తపన ఉన్నటువంటి రాజకీయ పార్టీ మాది. కాబట్టి మాకు ఆ సొయ్యి, మాకు ఆ స్పృహ, మాకు ఆలోచన మాకుంది. దురదృష్టవశాత్తు కాంగ్రెస్కు బీజేపీ కూడా ఉండాలి జాతీయ పార్టీలు, కానీ అంత సీరియస్గా డిబేట్లో ఉండడం లేదు. సో మిస్ అయ్యారు అనే ఒక ఫీల్ అయితే తెలుస్తుంది, కనిపిస్తోంది. మీ వినిపించాల్సినటువంటి వాయిస్, తీసుకురావాల్సినటువంటి వాటాలు, బడ్జెట్లు, పోరాటాలు ఇవన్నీ లేకుండా పోయాయి. కేవలం రాజ్యసభకు మాత్రమే పరిమితమైంది. మళ్ళీ రెజ్యూనేట్ అయ్యి మళ్ళీ ముందుకు తీసుకురావాలి అంటే ఒక ఎజెండాతో మీరు ముందుకు వెళ్ళాలి. మా ఎజెండా ఒకటేనండి, ప్రజలకు చెప్తాము. ఈ 6 గ్యారంటీలు హామీలు ఇచ్చి మీ ఓట్లు దండుకున్నాడు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి అయిండు, ఈ 5 సంవత్సరాల్లో ఏం పనిచేయలేదు. మళ్ళీ మీరు తెలంగాణ ఆలోచనతో ఉండి తెలంగాణ కోసం కష్టపడేటువంటి పార్టీ, ముఖ్యంగా రైతాంగం, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద వర్గాలు కోసం పనిచేసేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. నగరాల అభివృద్ధి కోసం తపన పడేటువంటి పార్టీ గులాబీ జెండా అని చెప్పి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది, వచ్చే శాసనసభలో, పార్లమెంట్లో తెలంగాణ గులాబీ జెండా రెపరెపలాడుతుంది. ఐఎమ్ ఫుల్లీ కాన్ఫిడెంట్. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఇలా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నాయకులకి, బీజేపీ నాయకులందరూ చెప్తున్నాను, వచ్చేది గులాబీ జెండా. ప్రజలు మాకు తెలుస్తాయండి. నేను ఫస్ట్ అదే ఇండికేషన్స్, హింట్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? మీకున్న కాన్ఫిడెన్స్ అంటారు ప్రజల దగ్గర తెలుస్తాయి. నేను 2019లో 1 వీక్ బిఫోర్ చెప్పినాను, గ్రామీణ ప్రాంతాల్లో కూడా యువత ఈసారి బీజేపీ వైపు ఆకర్షితులు అవుతున్నారు, మోడీ గారు వైపు ఉన్నారంటే మా పార్టీ నాయకులు ఎవరు నమ్మలేదు. నేను చెప్పినాను, పోలరైజ్ అవుతున్నారు చెప్పినాను. మీలాంటి వాళ్ళు కూడా చెప్పాను నేను కలుసుకున్నప్పుడు, ఆ ఎన్నికల సందర్భంలో చెప్పినాను. ఈజీ పసిగట్టచ్చండి, అన్నం ఉడికిందా ఉడకలేదా అని 2 మెతుకులు పడితే ఎట్లయితే అర్థమవుతుందో, నిజమైన రాజకీయ నాయకుడు అంటే కాన్షియస్గా
ఒకటే వైపు ఆలోచన చేయకుండా ఇండిపెండెంట్ వ్యూతో ఆలోచిస్తే అర్థమవుతుంది. నేను చెప్తున్నాను ఈరోజు వచ్చే శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఇది మా పార్టీ, ఇది మా కోసం ఉన్న పార్టీ అని చెప్పి గులాబీ జెండాకి, కారు గుర్తుకి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనేటువంటి తపనతోని ఇవాళ ప్రజలు ఉన్నారు. తప్పనిసరిగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు.